హలో ఎవ్రీవన్, సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. పండగ లంచ్ అని కార్బ్స్ మాత్రమే కాకుండా బ్యాలెన్స్ డైట్గా ఉండడానికి ట్రై చేశాను. ఇవాళ మా హస్బెండ్ లంచ్లోకి లెమన్ రైస్ కలిపాను. లెమన్ రైస్కి రైస్తో పాటు ఈక్వల్ అమౌంట్లో కిన్వా యాడ్ చేసి బాయిల్ చేశాను. అండ్ పోపు కాజు ఇంకా పల్లీలతో వేశాను. నెక్స్ట్ ప్లెయిన్ రైస్ పెడుతున్నాను. ఇందులో కూడా కిన్వా ఉంది, సో ప్రోటీన్ యాడ్ అవుతుంది రైస్లో కార్బ్స్తో పాటు. ముద్దపప్పు పెడుతున్నాను. ఈ 1 కప్ పప్పులో అరౌండ్ 18 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ పైన ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. గుడ్ ఫ్యాట్ కదా నెయ్యి అంటే. ఆవకాయ కంటే గోంగూరలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సో గోంగూర పచ్చడి పెడుతున్నాను పప్పు రైస్లోకి. నెక్స్ట్ దోసకాయ పెరుగు పచ్చడి పెడుతున్నాను. ఇందులో దోసకాయ, కొబ్బరి, పచ్చిమిర్చి బాయిల్ చేసి పెరుగులో వేసి పోపు వేశాను. పండగ భోజనంలో స్వీట్ లేకపోతే ఎలా? అందులో మా స్వీట్ శ్రీవారికి, అందుకే పొంగల్కి బెల్లం పొంగల్ చేశాను. ఇందులో రైస్ కంటే ఎక్కువ పెసరపప్పు వేసి బాయిల్ చేశాను. కార్లో తినడానికి స్నాక్గా ఆరెంజెస్ పెడుతున్నాను. ఆరెంజెస్ ఒలిచి తామర పువ్వులాగా చేద్దామని అనుకున్నా, మధ్యలో రెడ్ గ్రేప్స్ పెట్టాను, ఫ్లవర్ షేప్లో కట్ చేశాను. ఎలా ఉందంటారు? అట్లీస్ట్ ట్రై అయితే చేశాను. ఒక క్యూట్ ఫోర్క్ కూడా పెట్టాను తినడానికి ఈజీగా ఉండడానికి. ఫైనల్గా అన్నీ అరేంజ్ చేసి ట్రయల్ మిక్స్ పెడుతున్నాను. ఇందులో అన్ని నట్స్ ఉంటాయి అండ్ ఒక స్వీట్ నోట్ రాసి క్లోజ్ చేసేసాను.